నిజంగా మన రాష్ట్రానికి ఆపదొచ్చిందల్లా ఓ దిక్కు వానలు ఇంకో దిక్కు వరదలు మోకాళ్ళ లోతు కాదు కదా. మనిషి నిలబడితే బొండికాయ మునిగేదాకా నీళ్ళొచ్చినాయి వల్ల చాలా జాగలల్లా. ఇక ఇండ్లకు నీళ్ళొచ్చుడు కాదు, ఇండ్లే మునిగిపోయినాయి. కార్లు బస్సులు కానరాకుంటాయినాయి. హక చూడుండ్రోళ్ళ మీరే కావాలంటే. వామ్మో, అసలు 2-3 రోజుల సంధి వాన ఎట్లా పడుతున్నదో చూస్తూనే ఉన్నాం కదా నోళ్ళ. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళుడే అయితలేదు కదా. కానీ ఇంట్లుంటేనేమో ఇంట్లకు నీళ్ళు వస్తున్నాయి, బయటికి పోతేనేమో రోడేదో చెరువేదో ఏర్పడకుండానే అవుతున్నది. ఇగో ఇప్పుడు అట్లున్నది పరిస్థితి. ఈడ ఆడా అని కాదొల్లా, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితుల్లో. అగ చూడుండ్రి జనం ఎట్లా అవస్థ పడుతున్నారో వానలకు. చాలా ఊర్లలోనైతే ఘోరం అంటే ఘోరం వల్ల షెర్లకు గన్లు పడ్డాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, వంతెనలు ఇరిగిపోయినాయి. ఇక ఈ వరదలకు జనం కండ్ల ముందే కొట్టుకపోయిర్రు. బిక్కు బిక్కు అనుకుంటా నిద్ర సంగతి పక్కకు పెట్టుర్రి. అండుకొని కడుపులో ఇంత ఆసరైదామంటే బియ్యం గింజలు కూడా తడిచిపోయినాయి. ఇక చుట్టూ నీళ్లున్నా తాగేతేందుకు మంచి నీళ్ళు కూడా దొరకలే. ఇక పానాలు కాపాడుకునేందుకు ఇండ్ల మీదకి ఎక్కిరు పబ్లిక్. బళ్ళు గుళ్ళది కూడా ఇగో ఇదే పరిస్థితి. ఇక ఎవ్వరు రారు, ప్రభుత్వం నుంచి సాయం ఉండదు అని జనాలకు కూడా అర్థమైంది. అందుకే ఆళ్ళకాళ్ళే ముంగట పడ్డరు. వానల వరదల ఒకరికొకరు సాయంగా ఉండి పానాలు దక్కించుకునే ఉపాయం చేసిర్రు. ఇక ఇంకో దిక్కు సత్యనాశ అయిపోయినాయి. రైతులకు గుండె కోతనే మిగిలింది. ఇక ఇప్పటికే రైతు భరోసా రాక రుణాలు మాఫీ గాక తిప్పల పడుతున్న రైతుల నెత్తి మీద ఇది ఇంకో పిడిగే పడ్డట్టయింది. ఇంత జరిగినా ప్రభుత్వం తరపున సాయం మాత్రం అందలేదుల్లా. ఇక ఈ వరద బాధితులను అరుచుకున్నోళ్ళు లేరు. కమస్కం చిన్నపిల్లల కోసం పాల ప్యాకెట్లు వంచింది కూడా లేదు.